ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నిగుండంలో ఆదిలాబాద్ గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. ఉక్కపోతతో ఇండ్లకే పరిమితం. ఆదిలాబాద్ ను బాల్య వివాహరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. కలెక్టర్ రాజశేష పిలుపు. మహిళా వారోత్సవాల భాగంగా విస్తృత అవగాహన. ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గాంధీ చౌక్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ల వద్ద తోపుడు బండ్లను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. తాజాగా కొమరంభీం చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతన ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పిల్లర్లను ఏర్పాటు చేశారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన కూడలి వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయమై ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తి మేరకు వీటిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్, పంజాబ్ చౌక్ వంటి కూడళ్లలోనూ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నియంత్రించే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏఆర్డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ తెలిపారు. బోధ్ మండలంలోని గుట్టపక్క తాండా గ్రామంలో నిర్వహించిన కార్డినెన్స్ సర్చ్ కార్యక్రమంలో నార్కోటిక్ జాగిలం రోమా సహాయంతో తనిఖీలు నిర్వహించగా 120 గ్రాముల గంజాయి లభ్యమైనట్టు వెల్లడించారు. జాగిలం రోమా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహించగా నిందితుడు రాతో న్యాల్ సింగ్ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద బోధ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధ్ సిఐ గురుస్వామి, నేరేడుగొండ, బజార్ హత్నూర్ ఎస్ఐలు, క్యూఆర్టీ ఫోర్స్, సివిల్ సిబ్బంది, బీడీ టీం తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ పోలీసు వచ్చి కొంత మీకు ఇన్కన్వీనియన్స్ ఏర్పాటు చేయొచ్చు, కానీ ఇది మీ ఊరి మంచి కోసమే చేసినటువంటి ప్రోగ్రాం. ఇది ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రోగ్రాం. మనకి డిఎస్పీ గారు ఆదిలాబాద్ నుంచి మేమంతా 3 బాల్య వివాహ రహిత ఆదిలాబాద్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన వివిధ టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో బాల్య వివాహాల రహితంగా నిలిచిన గ్రామ పంచాయతీలను అభినందిస్తూ వారికి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహ రహిత తెలంగాణ సాధన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయిలకు కనీసం 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయసు నిండిపోవాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు అనేవి పిల్లలను చదువుకు దూరం చేయడమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి బాలల బంగారు కళలను, వారి ఉజ్వల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని, అందుకే సమాజంలో బాల్య వివాహాలకు చెక్ పెట్టి ప్రతి ఒక్కరూ బాల్యాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహం జరిపించినా, దానికి సహకరించి నిర్వహించినా లేదా ఆ వివాహాన్ని ఏ రూపంలోనైనా ప్రోత్సహించినా సరే చట్ట ప్రకారం వారికి 2 సంవత్సరాల కఠిన జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయల జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో ఈ 2 శిక్షలను కలిపి విధిస్తారని పేర్కొన్నారు. పిల్లల హక్కులను కాపాడడం, వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వాటిని అరికట్టడానికి వెంటనే ప్రభుత్వ ఉచిత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని, ప్రజలందరూ భాగస్వాములై బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, సర్పంచ్ పూనం బోడ్కే, షూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్లను తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఇటీవల బీపీ మండల్ అవార్డు సాధించిన తలమడుగు మండల బీసీ సంఘ అధ్యక్షుడు రవికాంత్ ను సాల్వాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం, వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధి కోసం సంఘం ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్, జిల్లా నాయకులు తిరుమణగిరి ప్రసాద్, దేవాపూర్ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ శ్రీరాములు, గ్రామ బీసీ సంఘ అధ్యక్షులు నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణయ్య నాయకత్వం, కృష్ణయ్య నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, బీసీల ఐక్యత, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై, బీసీల ఐక్యత గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం. ప్రియమైన బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ప్రియమైన తలమడుగు మండలం దేవాపూర్ బీసీ మిత్రులారా, ఈరోజు మీ అందరినీ కలవడానికి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంలో నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వరన్న గారికి, ముగ్గురికి మీరు గుర్తించి మాకు నాయకత్వం వహించవలసిందిగా మమ్మల్ని ప్రోత్సహించడానికి మాకు శాల్వాలతో సత్కరించి మమ్మల్ని గౌరవించినందుకు మీ అందరికీ, గ్రామ పంచాయతీ సభ్యులందరికీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు మాకు సహకరించండి, మీరు మాకు అండగా ఉండండి. మేము ఏ సమస్య అయినా, అది వ్యక్తిగత అయినప్పటికీ మేము దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. బీసీల ఐకమత్యాన్ని ప్రదర్శించేద్దాం. రకరకాల రాజకీయ పార్టీలు మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తాయి, మనలో ఐకమత్యం ఉండకుండా ప్రయత్నిస్తుంటాయి. అలాంటిది కాకుండా మనం అన్ని కులాలను సమీకరించి కులాలకు అతీతంగా వెనుకబడ్డ తరగతుల ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. బానుడి బగబగలకు పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. జిల్లా సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 43 డిగ్రీలు దాటుతోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుండే బానుడు తన ప్రతాపం చూపుతుండటంతో ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటకు వస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం వేళ
ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోనే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెల ప్రారంభం నుండే ఎండలు పెరిగినప్పటికీ గత పక్షం రోజుల నుండి అవి మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు సేవిస్తున్నారు. వారం రోజుల నుండి ఎండలతో పాటు వడగాలులు సైతం వీస్తుండటంతో మరింత ఇబ్బందులకు కారణమవుతోంది. అయితే జిల్లాపై మరిన్ని రోజుల పాటు వడగాలు ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా, శరీరంలో నీటి శాతం తగ్గకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అగ్నిగుండంలో ఆదిలాబాద్, గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం, ఉక్కపోతతో ఇండ్లకే పరిమితం. ఆదిలాబాద్ ను బాల్య వివాహరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, కలెక్టర్ రాజశేష పిలుపు. మహిళా వారోత్సవాల భాగంగా విస్తృత అవగాహన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.